ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దుర్గా పాపనేశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు దుర్గాదేవి అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువైంది. వేద మంత్రాలతో దుర్గాదేవి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేపాక్షి ఆలయానికి స్థానిక భక్తాదులతో పాటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి భక్తాదులు విరివిగా విచ్చేసి శరన్నవరాత్రి ఉత్సవాలను తిలకించి అమ్మవారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ సౌజన్యంతో భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం 9 రోజుల పాటు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేను ఇక్కడ లేపాక్షి టూరిజం గైడు. నా పేరు విరూపన్న. ఈ లేపాక్షి వీరభద్ర పాపనాశేశ్వర టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. దీంట్లో ఇప్పుడు శరన్నవరాత్రులు 9 రోజులు కూడా బాగా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా అలంకారం చేస్తున్నారు. ఇది చూడటానికి మనకి దగ్గరైన కర్ణాటక నుంచి 90% జనాలు కర్ణాటక నుంచినే ఎక్కువ వస్తుంటారు. మళ్ళీ హిందీ వాళ్ళు అంటే కూడా వేరే మనకి లోకల్ దూరమల్లో ఎక్కువ వస్తారు. ఫారిన్ కంట్రీ వచ్చి ఎక్కువగా ఇక్కడ అట్రాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ పుట్టపర్తికి వస్తారు చాలామంది, వచ్చి ఇక్కడ అట్లే అట్రాక్షన్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారంటే కూడా ఇప్పుడు ఈ 9 రోజుల్లో రోజు ఒక 4000 నుంచి 5000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. దుర్గాదేవి అలంకారం చాలా ప్రత్యేకంగా గ్రాండ్గా ఉంది. రోజు ఇక్కడ అన్నదానం కూడా మనకి ప్రసాద వినిమయం జరుగుతూ ఉంటుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా భోజనాలు పెడుతూనే ఉంటారు. చాలా బాగా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ఇది చూడడానికి చాలామంది వస్తున్నారు. 4000 నుంచి 5000 మంది రోజు దర్శనం చేసుకుంటా ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా లేపాక్షి దేవస్థానంలో ఈ 9 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రమామణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని రమానంద స్వామి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి జనాల నుంచి, భక్తాదుల నుంచి విశేష స్పందన రావడం వల్ల ప్రతిరోజు కూడా 500 నుంచి 600 మంది భక్తాదులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తాదులకి అందించినటువంటి ఆలయ కమిటీ రమానంద స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.